దేవుని యొక్క ఉన్నతమైనటువంటి వాగ్దానములను మనము విందాము. నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనము. యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. నీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనము. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనము. నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. 91వ కీర్తన 4వ వచనము. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడుదురు. ఆదికాండం 28వ అధ్యాయం 14వ వచనము. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 24వ వచనము. నేను నీకు తోడైయుండెదను. ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనము. భయపడక సంతోషించి గంతులు వేయుము. యెహోవా గొప్ప కార్యములు చేసెను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనము. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చెయ్యుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనము. నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదను. నిర్గమాకాండం 33వ అధ్యాయం 19వ వచనము. మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనము. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును.
సామెతలు 20వ అధ్యాయం 22వ వచనము. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధిపరచును. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనము. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 47వ వచనము. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. 48వ కీర్తన 14వ వచనము. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనము. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనము. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనము. నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనము. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 3వ వచనము. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. 20వ కీర్తన 3వ వచనము. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనము. నేను నీకు తోడయ్యున్నాను. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనము. నేను నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4వ వచనము. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె చింత నొందదు, కాపు మానదు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనము. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీకందరికీ తోడయుండునుగాక. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. దేవుడు
ఈ వాగ్దానములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.